చాలా సంతోషం. నిన్న అందరూ చక్కగా మాట్లాడారు. ఇవాళ రాని వాళ్ళు కూడా మాట్లాడారు. ఓకే, ఒక్కసారి పద్మజ అమ్మా వినపడుతుందా? వినపడుతుందా? నువ్వు అన్మ్యూట్ చేసుకున్నావా? వినపడటం లేదు గురువు గారు. ఎందుకని? బాగానే ఉంది. ఇప్పుడు వినపడుతుందా? లేదు గురువు గారు. మీ వాయిస్ వినిపిస్తుంది గురుగారు, మాకు వినిపిస్తుంది. అంటే నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు వినిపడుతుందా? మీ వాయిస్ వినిపిస్తుంది, క్లియర్ గానే ఉంది. మరి చెన్నై వాళ్ళు వినపడటం లేదు, బాంబే వాళ్ళు రాలేదు. రాష్ట్రం దాటలేదే మాట. మాట కోటలు దాడుతాయి కానీ కాళ్ళు గడప దాడుతుంది. సరే, వినపడుతుంది కదా? ఏమా సరోజ వినపడుతుందా? వినిపిస్తుంది గురువు గారు, వినిపిస్తుంది గురువు గారు. వినిపించటానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ఆత్మజ్ఞానం వల్ల వినపడుతుంది. గురువు గారు. జ్ఞానం ఒకటి ఉండబట్టి వినపడుతుంది. జ్ఞానము అంటే కాన్షియస్నెస్. నీవే అదే ఉండటం వల్ల ఇంద్రియముల ద్వారా నీవు ప్రతి విషయాన్ని గ్రహించగలుగుతావు. దీన్ని మనం పరోక్ష జ్ఞానం అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సరే. ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఏమో పద్మజ వినపడుతుందా? వినపడుతోంది గురువు గారు. వెరీ గుడ్. ఇందాక వినపడకపోవటానికి వినపడటానికి ఒకటే కారణం, కనెక్టివిటీ లేదు, కనెక్టివిటీ ఉంది. వినపడుతూ ఉన్నది అంటే అక్కడ మాయా నేను ఉన్నట్టు. బాగా అర్థం చేసుకోండి. వినపడటం లేదు అంటే సత్యమైన నేను ఉన్నట్టు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. నాకు వినపడుతున్నది, కనపడుతున్నది, మీరేం చేస్తున్నారో నాకు తెలుస్తున్నది అన్నామనుకో, అహంకారము మాయా నేను ఆవరించినట్టు లెక్క. అంటే అజ్ఞానం ఉన్నప్పుడే, సాపేక్ష జ్ఞానం ఉన్నప్పుడే ఇటువంటి చిత్తవృత్తులు ఉంటాయి. మరి సాపేక్షము లేకపోతే వినపడదు, కనపడదు, అన్యత్వాన్ని ఏది చూడదు. అది ఆత్మస్థితి. అది ఎరుకతో కూడుకుని ఉంటుంది. దాని ప్రభావం వల్లనే ఈ సాపేక్ష జ్ఞానంతో మాయలో మీరు చూడగలుగుతారు, వినగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు అంతవరకు. ఓకే, సరే. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. 76 ఒకసారి మెల్లిగా చదువమ్మా. నా లక్ష్యం వచ్చిందా? లక్ష్మి ఈ రోజు రాలేదు గురువు గారు. గురుగారు వచ్చాను కానీ లేదు గురుగారు, నా దగ్గర బయటకు వచ్చారు. ఏం పర్వాలేదు. నీవు అంధకారం నుంచి బయటికి రావడమే కావాలి, బంధం నుంచి బయటికి రావడమే కావాలి. నేను బయటికి వచ్చానంటున్నావుగా, నేను బయటకు వస్తే అది ఆత్మే మరేది.
చైతన్యం నుంచి బయటకు వస్తే ఆత్మ. ఓకే, నో ప్రాబ్లం. నేనే చదువుతాను, సమాధానం చెప్పు. నిన్న నువ్వు బాగానే మాట్లాడావు, ఇప్పుడు అడుగుతున్నాను నిన్నే. ఆ, అసలు ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం చేస్తున్నానంటారు. మీ దృష్టిలో అసలు ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే ఆలోచన లేని స్థితి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నాయనా రవి, ఉన్నావా? ధ్యానం అంటే నీ దృష్టి ఏమిటి? అంటే ఇక్కడ ధ్యానం అంటే ఈ ఈ అహంకారంతో, ఈ మాయానేరతో చేసే ఈ ధ్యానము ఈ పరంపరంగా, అంటే ఈ అహంకారం నుంచి వచ్చే ఈ ఆలోచనల పరంపరని ఉధృతని తగ్గించడానికి ఒక ఒక ఏదన్నా ఒక మంత్రం గాని, ఒక జపం గాని, ఒక రూపం గాని, దాన్ని తదేకంగా అదే దాని మీదే, ఒకే ఆలోచనని దాని మీదే దృష్టి కేంద్రీకరించి మిగతా ఆలోచనలు తగ్గించుకునే క్రియ అంతవరకు మాత్రమే. అది అజ్ఞాన దృష్టి. అజ్ఞాన దృష్టి. జ్ఞాన దృష్టి కాదు. అసలు ధ్యానం అంటే అది కాదు. ఓకే అమ్మా, నువ్వు చెప్పమ్మా. సరోజ, రోజు ధ్యానం చేస్తుంటావుగా, చెప్పు. ఆలోచన నన్ను ఆలోచన లేకుండా నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం, గురువు గారు. ధ్యానం నువ్వు ఒక నేను పాము లాంటి దానివి, నువ్వు ఒక పాము లాంటి దానివి. తాడినట్టు తెలుసుకుంటుంది. పోనీ పాము తెలుసుకుంటుందా? పోనీ తాడు సంగీత పక్కన పెడదాం. మరి అట్లా నువ్వు నేను తెలుసుకుంటే ధ్యానం అది నో. అసలు అంటే నేను ధ్యానం చేసి నన్ను నేను తెలుసుకున్నాను అనుకోవడం కూడా ధ్యానం కాదు, గురువు గారు. కాదమ్మా, నేను అడిగిన ప్రశ్న, చెప్పండి. ధ్యానము అంటుంటారు మహర్షి. అవును గురువు ధ్యానం గారు. ఈ దృష్టిలో ఏమిటి? ధ్యానం అంటే ఏమిటి? ఏ స్థితిని ధ్యానం అంటారు? ఆలోచన లేకుండా నిశ్చల స్థితిలో ఉంటే, అది నిశ్చల స్థితిలో ఉండి ఉంటే కనుక ఆలోచనలు రాకుండా అనుకోండి గురువు గారు. ఆలోచన లేకుండా నిశ్చల స్థితిలో ఉంటే అదే ధ్యానం అని నేను అనుకుంటున్నాను, గురువు గారు. అంటే ఇంకా అనుకునేవాడు ఉన్నాడు కదా. ఉన్నారు గురువు గారు. అనుకునేవాడు ఉంటే ధ్యానం కాదు ఇది. గురువు గారు, ఎరుకతో కూడిన మౌనం మీరు చెప్పిన ప్రకారం. ఏంటది? ఎరుకతో కూడిన మౌనం మీరు చెప్పిన ప్రకారం. ఎరుకతో కూడిన మౌనము వ్యక్తిత్వంతో చేయగలవా? చేయలేను గురువు గారు. అందుకే ఆ సమాధానం చెప్పలేదు. మరి అందుకే ఆ సమాధానం చెప్పలేదు గురువు గారు. నువ్వు చెప్పలేవు. సరే, నిన్న బాగానే మాట్లాడావు, ప్రతి పలుకు విన్నాను. కానీ ధ్యానం అంటే ఏమిటి? మీరు చెప్పండి శ్రీనివాసరావు గారు. ఏమనుకుంటున్నారు ధ్యానం అంటే? తన్ను తానుగా ఉండటం, ఉన్న స్థితిని మర్చిపోయి ఉన్నత స్థితికి ప్రయాణం చేయటం. బుద్ధి యానం చేయటం. తాను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అహంకార రూపాన్ని త్యజించి స్వరూపాన్ని అనుసంధానం చేసుకోగలగటం ధ్యానం. స్వరూపం నీకు తెలియదు కదా. ఈ తెలియని దాని నుంచి తెలుసుకోవాలి. అసతోమ సద్గమయ అంటాం కదా, అట్లా తెలియని దాని నుంచి తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? జీవుడే. ఆత్మ తెలుసుకోవాల్సిన పని లేదు కదా. జీవుడు తెలుసుకోలేడు కదా. జీవుడు పాములంటి వాడు కదా. జీవుడు ఎలా తెలుసుకుంటాడు? కానీ ఆ దేహాత్మ బుద్ధి అన్నది వదిలిపెడితే స్వస్వరూపం తెలుస్తుంది కదా. వ్యక్తిత్వము, జీవుడు, అహంకారము ఇవే కదా ఉన్నవి, ఇంకా ఆత్మ కాకుండా. నిజమే నాయన, ఇవన్నీ మాయలో కనపడుతున్నాయి. అవును. ఎవరు వదిలిపెట్టాలి? ఇది ఈ దేహాత్మ బుద్ధితో నేను ఉన్నాను అని ఎవరైతే అనుకుంటున్నాడో వాడే వదిలిపెట్టుకోవాలి.
ఇంకోటి లేరు కదా, ఉన్నది ఇద్దరేగా, అటు ఆత్మ ఇటు దేహం. దేహాత్మ బుద్ధితో ఉన్నాడు మధ్యలో పైగా ఉన్నది ఇద్దరే పిశాచం అంటున్నారు. అనేది. ఉన్నది ఇద్దరు అంటున్నారు. నాయన విను, ఉన్నది ఇద్దరు అంటున్నారు. ఇద్దరు లేరు అక్కడ. ఒకరే దేహాత్మ బుద్ధితో ఉన్నప్పుడు రెండో వ్యక్తి కనపడుతున్నాడు, ఒరిజినాలిటీకి వెళ్ళాలి ఇందులోకి. అంటే ఈ వేషగాడు స్వస్వరూపానికి పోవాలి. వేషగాడు స్వస్వరూపం రెండు ఒకటే. తాడు పాము రెండు ఒకటే. నిజమే. పాము అనేది లేనప్పుడు తాడుని ఎలా తెలుసుకుంటుంది? అహంకారమే జనించినప్పుడు ఆది నుంచి తృణీకరించబడిందన్నప్పుడు అట్టి అహంకారము మూలాన్ని సత్యాన్ని ఎలా తెలుసుకుంటుంది? అంటే ఈ తాడుగా ఎవరికి కనపడుతోంది? అది మీకు ద్వైతంలో తాడు లేదు కానీ తాడుగా కనపడుతోందిగా. ఆ కనిపించే వాడికి ఆ తాడు కాకుండా పాము అయిపోవాలి, పాముగా కనిపించాలి. అవటం అంటూ ఉండదు ఇక్కడ. అవటం ఉండదు కానీ కనపడాలి. ఉన్నది అదే. ఇలా చూస్తున్నాడు, ఈ చూసే షిఫ్ట్ అవ్వాలి, దృష్టి మారాలి. లౌకిక దృష్టి నుంచి పారమార్థిక దృష్టికి రావాలి. వ్యవహార సత్యం నుంచి పారమార్థిక సత్యం. ఆ దృష్టి జీవుడు చేయగలరా? ఈ దృష్టాంతంతో చెప్పుకుంటే చేయలేడు. పాము లేదు కాబట్టి పాము చేయలేదు. అది పాయింట్. కాబట్టి మనం అనుకునే ధ్యానం అనేది ఏమిటి? తను తానుగా ఉండటమే. తను చేసే ప్రయత్నం లేదు, తను తానుగా ఉండటమే. తను తానుగా ఉండటం అనేది జీవుడికి తెలియదు. తెలియని దాన్ని ఉండటమే అంటే తెలిసిందైతే ఉంటాడు. నువ్వు బయటికి రావద్దు, నువ్వు ఇంట్లోనే ఉండమంటే ఉంటాడు. వీళ్ళు తెలుసు కాబట్టి. ఇక్కడ సత్యము తెలియదు. తన పుట్టుక తన చేతుల్లో లేదు, తన మరణం తన చేతుల్లో లేదు. ఓకే. ఈ మాయా నేను ఏ విధంగా తాను తన స్వరూపం ఒకటి ఉన్నదని కూడా తెలియదు. పాముకి ఎట్లాగైతే తాడు ఉంటుందో తెలియదు, జీవుడికి కూడా తెలియదు. సరే, ఇంకో ప్రశ్న అడుగుదాం. ఏమా ప్రశ్న ఉన్నావా? నువ్వు చెప్పమ్మా, ధ్యానం అంటే ఏంటో. నువ్వు మ్యూట్లోకి పోయినా లాక్కొస్తాను. చెప్పమ్మా, ముందు అన్మ్యూట్ చేసుకో. ఏమా వినపట్టలేదు. ధ్యానం అంటే గురువు గారు ఆలోచన రహిత స్థితిలో తనకు తానుగా అలా నిలబడిపోవడం, ఆ ఆలోచన శూన్య స్థితి గురువు గారు ధ్యానం అంటే. ధ్యానంలో ఆలోచన స్థితి ధ్యానం అంటున్నావు. అసలు ధ్యానం చేసేది ఎవరు అక్కడ? జపం చేసేది ఎవరు? అంటే మనము మొదలు పెట్టినప్పుడు ధ్యానం అంటే అది నేనుగా ఉండాలి అని మొదట ధ్యానం మొదలు పెడతాము. ఆ తర్వాత ఆలోచన శూన్య స్థితికి చేరుకున్నప్పుడు అక్కడ ఇంకెవరు ఉండరు, ధ్యానం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మూడు లయం అయిపోతాయి. ధ్యాత ధ్యేయం ధ్యానం మూడు ఉండవు. లయం అయిపోయిన స్థితికి వెళ్ళిపోతాం. ధ్యానం నుండి లయ స్థితికి వెళ్తాం. అమ్మా ప్రసూన, వెళ్ళిపోతావంటే అక్కడ ఉంటావా నువ్వు వెళితే? అక్కడ అప్పుడు ఎవరు ఉన్నారు అనేది కూడా తెలియని స్థితి ఉంటుంది గురువు గారు. మరి తెలియకపోతే నువ్వు ఎట్లా వెళ్తానని చెప్తా? అంటే కూర్చున్నాం కాబట్టి బయటకు వచ్చిన తర్వాత మనకి అప్పుడు అంటే ఆ టైంలో మనం ఉన్నామనే ఎరుకైతే ఉంటుంది, కానీ ఆలోచనలు ఉండవు గురువు గారు ఆ టైంలో. ఎరుక ఉంటుందని ఎవరు చెబుతున్నారు? ఎరుక ఉంటుందని ఏదో స్ఫురిస్తూ ఉంటుంది గురువు గారు, ఏదో సంథింగ్ బట్ ఏ ఆలోచన ఉండదు. ఒక ప్రశాంతమైన పరిస్థితి ఒకటి ఉంది, అది నేను చూస్తున్నాననే ఒక ఎరుక మాత్రం స్ఫురిస్తూ ఉంటుంది గురువు గారు. అది ఎవరికి అనేది అర్థం కాలేదు నాకు కూడా. ఓకే, చాలా కష్టపడ్డావు. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. నువ్వు తెలియదు గురువు గారు, మాకేదో తెలిసింది చెప్తున్నాను, నాకు అనుభవం అయింది చెప్తున్నాను గురువు గారు. మళ్ళీ నువ్వు అనుభవం అంటున్నావు. అవును, అనుభవించే జీవుడు అక్కడ ఉండడు. సరే సరే గురువు. నీకు ఏ అనుభవం అయినా అది అసత్యము. ఓకే గురువు గారు. అది మానసికము, అది ఇంద్రియముల యొక్క ప్రొజెక్షన్ మాత్రమే.
మనస్సు కూడా ఒక ఇంద్రియం, అది ఆ, ప్రొటెక్ట్ అవును. చేస్తుంది. ఇక్కడ అవునవును ఏమీ గురుగారు. లేదు, హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, ఏ గొడవ లేదు అని నీవు సృష్టించుకుని అనుభవిస్తున్నావు అక్కడ. అది ఆ, కాదు ఆ, ధ్యానం ఆ. అంటే. ఓహో. ఓకేమ్మా? ఇక్కడ సరే గురు చెప్పమ్మా. ఎవరు? ఆలోచనలను తొలగించుకోవడానికి చేసే ప్రయత్నం ధ్యానమా గురుగారు? నీవు తొలగిస్తానంటూ మళ్ళీ ధ్యానం చేస్తానంటున్నావు. తొలగి ఆలోచన లేకపోతే ధ్యానం ఎట్లా అవుతుంది? ఇందా ప్రశ్న చెప్పిందిగా, త్రిపుటి ఉంటుంది. అవును మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్. ఈ మూడు అవును గురు. ఉంటే అహంకారంతో, వ్యక్తిత్వంతో ధ్యానం చేస్తున్నావు అని అనుకుంటావు. అవును. ఎందుకు చెయ్యాలి? టు ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అదర్ థాట్స్. మిగిలిన ఆలోచనలు రాకుండా ఒక ఆలోచన పట్టుకుని నీవు ఉండటానికి ప్రయత్నం చేస్తావు. అది సామాన్యంగా మనం ధ్యానము అంటాం, సామాన్యంగా మెడిటేషన్ అంటాం. అది కాదు ఇక్కడ మహర్షి చెబుతున్నది. మొట్టమొదటి ఏమన్నారు? నువ్వు ఎందుకు ఆలోచన పట్టుకోవాలి? ఒక ఏనుగు తొండం గతంలో చెప్పా కదా, అది ఊగుతూ ఉంటుంది, దానికి ఒక గొలుసు ఇస్తారు, ఊపడం ఆపి. అంతవరకే ఇప్పుడు మీరు చేసే ధ్యానం యొక్క ఉపయోగం. అవును గురుగారు. నామాన్న రూపాన్న పట్టుకున్నప్పుడు మిగిలిన ఆలోచనలు రావు అక్కడ. అంతేగాని అది నష్టము కాదు. అవును అహంకారము ఇంటాక్ట్ గా ఉంటుంది, అది ఉంటుంది. నష్టం. ఓకే. కానీ ఇక్కడ మహర్షి యొక్క దృష్టి, ధ్యానము అంటే ద్వైతంలో మీరు చేసే ప్రక్రియ కాదది. కాదు గురుగారు. ఓకే. ఏమంటున్నారు? తలపులతో తెగతెంపు, మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. తలపులతో తెగతెంపు అంటే తలపులు తల ఎత్తనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది ధ్యాన స్థితి అని అర్థం. మోస్ట్ ఇంపార్టెంట్. తలపులతో అంటే ఆలోచనలతో తల ఎత్తకుండా, ఆలోచించేవాడు లేకుండా, అన్యత్ర తల ఎత్తకుండా ఉన్నటువంటి స్థితి ఏదైతే స్వయం ప్రకాశమై ఉంటుందో అహం స్ఫురణగా, అది నీ సహజత్వము, నీ ధ్యాన స్థితి. ధ్యానం ఎందుకన్నారు? ఆత్మని అజపం చేస్తూ ఉంది అక్కడ. నువ్వు చేసే జపాలు చేయటం లేదు. నేను ఉన్నాను, నేను ఉన్నాను అని అహం స్మరణతో కూడుకుని ఆత్మ అక్కడ నీ సహజత్వములో అది స్వయం ప్రకాశమై నిలిచి ఉంది. అది నిజమైన ధ్యాన స్థితి. అది ఆత్మ ప్రకాశించిన తర్వాత స్థితి కదా గురువు గారు? కాదన్నా, ఆత్మ ప్రకాశించే స్థితి జీవభావంలో అది ఉండదు కదా గురువు గారు? ఎవరు చెప్పారు? ఆభరణంలో బంగారం లేదు ఉంది. ఉందంటే మరి జీవభావంలో కూడా ఆత్మ ఉండి తీరాలిగా. ఆత్మ లేకపోతే నా మాట వినపడదుగా. ఏమా? ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే జ్ఞానం ఉండి తీరాలి. అది పూర్ణ జ్ఞానమా, సాపేక్షమా, మాయా అనేది కాసేపు పక్కకి పెడతాం. జ్ఞానము లేనిదే అది సాపేక్షము, భ్రాంతి జ్ఞానం. ఇది నువ్వు ఏమీ వినలేవు, చూడలేవు. అవునవును అవును. జ్ఞానం అయితే ఉంది, సాపేక్ష జ్ఞానంగా ఉంది. ఆ సాపేక్షం ఉందంటే పూర్ణ జ్ఞానం ఉండి తీరుతుంది. దాని పక్కన ఉండి తీరుతుంది. తాడు ఒకటి ఉంటేనే పాము భయం కలిగింది. పాము భయం ఉన్నది అంటే తాడు ఉండి తీరుతుంది అక్కడ. అవును గురువు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? తలపులతో తెగతెంపు తోసివేత అంటే నీ సహజ స్థితి యందు నీకు ఆలోచనలు ఉండవు, ఆలోచించేవాడు కూడా ఉండడు, ద్వైతం ఉండదు.
కానీ గురువు గారు ఒక్క డౌట్ గురువు గారు. చెప్పమ్మా. ఇప్పుడు మనకి ఆ నేను అనే ఎరుక కూడా లేకుండా ధ్యాన స్థితిలో ఉంటే ఆ ఎరుక లేని స్థితి అంటే నిద్ర అయిపోతుంది కదా గురువు గారు అది. కాదమ్మా, ఎరుక లేని స్థితి ధ్యానము కాదు. అదే ఎరుకతోనే ఎరుక ఉంటుంది. ధ్యానిస్తావు. అదే నిద్రలో గురువు గారు ఎరుక. కూడా అమ్మా ఎరుకతోనే నిద్రిస్తావు, ఎరుకతోనే మేల్కుంటావు, ఎరుకతోనే పుడతావు, ఎరుకతోనే మరణిస్తావు. ఇవన్నీ ఎరుకతోనే ఉంటాయి. ఎరుకని వదిలి, స్ఫురణని వదిలి ఈ జీవుడు ఉండడు ఏ అవస్థలో కూడా. కానీ నిద్రలో తెలియదు కదా గురువు గారు అది. తెలియదు అని అనటానికి నువ్వు అక్కడ ఉంటే కదా తెలియదు అంటావు. తెలియని విషయం కూడా నువ్వు చెప్పగలుగుతున్నావంటే అక్కడ ఆత్మ ఉండి తీరాలి. ఆత్మ ఉంది. కానీ ధ్యాన స్థితి అనేది డిఫరెన్స్ కదా, డిఫరెన్స్ ఉంది కదా గురువు గారు. ధ్యాన స్థితికి నిద్రా స్థితికి డిఫరెన్స్ అప్పుడు ఏమి? నిద్రా స్థితికి ధ్యాన స్థితి. నిద్రాస్థితి జ్ఞాన స్థితి, జాగ్రత్త అవస్థ అజ్ఞాన స్థితి. నిద్రలో ఈ అహంకారము వృత్తిరాహిత్యమై ఉంది. తెర మీద బొమ్మ పడనంత మాత్రాన తెర లేదంటానికి కుదరదు. బొమ్మ పడితేనే తెర ఉన్నట్టు, లేకపోతే తెర లేదు. అట్లా ఉండదు. నిజానికి నిద్రాస్థితి మాత్రమే సత్యస్థితి. అక్కడ అహంకారం పనిచేయదు. పూర్తిగా కానీ అక్కడ గురువు గారు అక్కడ అహంకారం ఊరికే సబ్సైడ్ అయి ఉంటుంది, కానీ అది పూర్తిగా నష్టం అవ్వదు కదా నష్టం నిద్రాస్థితిలో. గురించి మనం మాట్లాడటం లేదు. నష్టం గురించి కాదు ఏమా, నష్టం ఇక్కడ మాట్లాడేది నష్టం కాదు, వృత్తిరాహిత్యం. ఓకే. వృత్తిరాహిత్యమైన మనస్సు నీ జాగ్రత్త అవస్థలో ఉన్నా గానీ అది ఆత్మగా ఉంటుంది. పాయింట్ అది. నీవు ఆత్మని తెలుసుకోవాలి, ఆత్మగా ఉండాలి. నీ సహజత్వం అంటే నిద్రలో కుదరదు. జాగ్రత్త అవస్థలో యాక్టివ్ గా ఉన్నవి ఇక్కడ. చూచే నేను ఉండాలి, ఇంద్రియాల వెంట వెళ్ళకూడదు, పూర్తిగా అంతర్ముఖమై ఉంటావు. అప్పుడు చింతావిహీనం కృతి చింతయాది ఏర్పడుతుంది. ఇదే గురువు గారు నేను చెప్పింది. ధ్యాన స్థితిలో మనం పూర్తి ధ్యాన స్థితిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంద్రియాల ఇది ఉండదు గురువు గారు, వాటి స్పందన అసలు ఉండదు. కానీ నేనున్నాననే ఎరుక ఉంటుంది. ఏ ఆలోచన ఉండదు. కానీ ఒక రకమైన బ్లిస్ స్టేజ్ అయితే తెలుస్తూ ఉంటుంది. చుట్టూ ఏదైనా మనకి వేరే అవుట్ సైడ్ వి తెలిసినా కూడా వాటికి మన నుంచి స్పందన వెళ్ళట్లేదు. ఈవెన్ ఆలోచన పరంగా కూడా స్పందన, మానసికంగా కూడా స్పందన పోవద్దు. ఆ స్థితిని అనుభవించినాను గురువు గారు ధ్యాన స్థితిలో. అది నాకు అనిపించింది నిద్రకు ధ్యానానికి డిఫరెన్స్. కాదా గురువు గారు? నేను అనుభవించానంటున్నావు. అవును, అనుభవించేవాడు ఉండడు ఆత్మస్థితిలో. అన్యత్వం ఉంటే కదా అనుభవించేది. అది కుదరదమ్మా. అదంతా కూడా ఊహాజనితం, ఇమాజినరీ. నువ్వు ప్రశాంతంగా ఉంటావు, హాయిగా బాగా ఉందంటావు. బాగా ఉందనేది ప్రశాంతత కాదు. అది అక్కడ కూడా ఏది నాకు తెలియదు, ఏది లేదక్కడ అనే జ్ఞానం కూడా ఉన్నది నీకు. అది కాదు. ఓకే, ఆత్మస్థితి తురీయంలో ఉంటుంది. నీవు ఆ జాగ్రత్త అవస్థలో అహంకారంతో నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు. ఇది పూర్తిగా ప్రొజెక్షన్ ఆపేయాలి. ప్రొజెక్షన్ ఉండదు, అన్యత్వ ఉండదు. నిన్ను నీవు తెలుసుకోలేవు ఈ స్థితిలో. కానీ ఆత్మస్థితికి వచ్చేసరికి, తురీయానికి వచ్చేసరికి అక్కడ నేను ఉన్నానన్నది మాత్రమే ఉంటుంది. నువ్వు అన్నట్టుగా అది వినపడ్డా లేదు, ఉన్నా లేదు, నేను హాయిగా ఉంది అని చెప్పేవాడు ఎవడు ఉండడు. ఆత్మ అంటే ఎరుక,
జీవుణ్ణి గుర్తించదు, సృష్టిని గుర్తించదు. అది తనకు తాను ఉంటుంది. ఏమా, సరే. ఈ దేహాత్మ బుద్ధిలో ఉన్న జీవుడు అసలు ఆత్మ సృష్టించే క్వశ్చనే లేదు, గుర్తించలేదు. అసలు తాను తాను గుర్తించలేదు. సరే. అనే లేదు కాబట్టి ఇప్పుడు ప్రసూన అనే జీవభావము కలిగింది, ఒక ఊహాజనితము, అసలు లేదు. లేని దానితో మూలం తెలుసుకునే ప్రసక్తి లేదు. అందుకని చెబుతున్నారు మహర్షి, ధ్యానం అంటే తలపులు తల ఎత్తనటువంటి తీసేసినటువంటి స్థితి. ఇట్స్ అ ప్యూర్ కాన్షియస్నెస్ వితౌట్ ఎనీ ద్వైత. ఓకే, సరే. ఓకే. తర్వాత సెంటెన్స్ చూడమ్మా. ఎందుకని ఈ తలపులే నీకు ప్రమాదము. తలపుల వల్లనే నీకు కష్టాలు వస్తున్నాయి, తలపుల వల్లనే సుఖ దుఃఖాలు వస్తున్నాయి. ఈ తలపులు అంటే ఆలోచనల వల్ల. కాబట్టి వాటిని పూర్తిగా తీసి పారే అంటున్నాడు. అంటే ధ్యానం చెయ్యవద్దు, ఆలోచనలు పట్టుకోవద్దు, దేనికంటా వెళ్ళవద్దు, ఆలోచన లేని స్థితిలో నిలిచి ఉండు. ఇందానేదో హాయి అన్నదే ఇప్పుడు చెబుతున్నారు, అదే హాయి. ధ్యానము కూడా అదే పాయింట్. మహర్షి ఆత్మస్థితిని సూచిస్తున్నారు ఇక్కడ. తలపులు లేని స్థితి, తనకు తానుగా ఉన్న స్థితి ధ్యాన స్థితి. ధ్యానం అంటే అదేను. అది అజపం చేస్తూ ఉంటే నువ్వెవరు ధ్యానం చేయటానికి? నీ ధ్యానము కూడా ఆ స్థితికి అవరోధమే అన్నారు. నేను ఇక్కడ జపం చేస్తానంటావు, ఈ జపం కూడా అవరోధము. నీ ప్రయత్నము కూడా అవరోధము ఆత్మస్థితికి. ఎందుకని? అది ప్రకాశిస్తూ ఉంటే నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావు. ఇక్కడ నీ ప్రయత్నము కూడా స్వరూప జ్ఞానానికి విఘాతం కలుగుతుంది. ఇక్కడ అసలు విషయం చెబుతున్నారు. తలపులు వచ్చేవి తలపోసే వానికి. మళ్ళీ కొంచెం మాయలోకి వచ్చారు. తలపులు ఆలోచనలు వచ్చేది థింకర్ అనేవాడు ఉంటే వస్తుంది. అహం స్ఫురణ ఆలోచన కాదు, అది ఎగ్జిస్టెన్స్. కాబట్టి ఇక్కడ తలపోసేవాడంటే థింకర్ ఉండాలి. దేహాత్మ బుద్ధితో ఒకడు మాయావి ఉంటేనే నీకు ఆలోచనలు వస్తాయి, నువ్వు గ్రహించగలుగుతావు. అటువంటిది జోలికి పోవద్దు. ఆ తలపోసేవాని ఉనికిగా ఉండు. ఉనికి అంటే మూలము, ఆత్మగా ఉండు అని కూడా తలపోయవద్దు. నేను మూలంలోనే ఉన్నాను, నాకేమీ తెలియటం లేదు అనేటువంటి భావన కూడా ఉండకూడదు. ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకుంటే అసలు నీవు ఏ ధ్యానము చెయ్యవు, ఊరికే ఉంటావు, ఆత్మగానే ఉంటావు. ఆత్మగానే ఉన్నావు. నీవు పుట్టక ముందు ఆత్మవి, పుట్టాక ఆత్మవి, దేహం రాలిపోయినా ఆత్మవి. కానీ ఆ ఉన్న స్థితి అనేది అది ప్రకాశించాలి. నీ ప్రయత్నముతో అది ప్రకాశించదు. ఒకవేళ నీ ప్రయత్నంతో ప్రకాశించింది అనుకుందాం కాసేపు, నువ్వు ఆత్మ కంటే చాలా పటిష్టమైన ఉన్నతమైన జ్ఞానాన్ని ఉండాలి. అది ఇంపాసిబుల్. ఏమో అర్థమవుతుందా గురూజీ? చెప్పు తల్లి. అంటే ఐడెంటిటీ కన్ఫర్మ్ కాకుండా అహంస్ఫురణగా, అంటే ఇప్పుడు మహర్షి చెప్పే ధ్యానం ఏంటంటే అహంస్ఫురణగా ఉండటమని, అహంస్ఫురణగా ఉండమని.
ఉండమని అంటే గురుగారు ఎవరు అహంకారం ఉండాలి? ఉండదు అక్కడ. ఉండదుగా, నా ఉండకపోతే సహజ ఉండమని అంటే చెబుతాడు. నా సహజస్థితే అహంస్ఫురణ. కాదు తల్లి, నీవు అదే అంటాడంతే. నీ వెళ్ళి అక్కడ ఉండు అంటాం కాదు. అదే. నీ సహజ స్థితి ఉన్నదే అది అని చెప్పటం. ఉమ్. నువ్వు ఉండడం కాదు. ఉమ్. అహం స్ఫురణ ఆత్మస్థితి తురీయము ఈ జీవాత్మ భావనతో వెళ్ళి ఉండేది కాదది. అవును గురుజీ. మాయతో కలిసి ఆత్మ ఉండదు. అంటే ఐడెంటిటీ కన్ఫర్మ్ కాకుండా మహర్షి చెప్పే ధ్యాన స్థితి కుదురుతుందా? కుదరదు, అది గురూజీ. కుదరదు. దానంతరది ప్రకాశించాలి. అది మహర్షికైనా, క్రైస్తకైనా, శంకరులకైనా, నీకైనా, నాకైనా, ఎవరికైనా ఒకటే. కాబట్టి అహం స్ఫురణ సరిగా స్ఫురణ అనేది ధ్యానం అంటే అహం స్ఫురణ అని చెప్తున్నారు మహర్షి. మీరు కానీ మహర్షి కానీ. ఎందుకని అది ఆ జపం చేస్తూ ఉన్నది. నేను ఉన్నానని జపము కాని జపము చేస్తుంది ఆత్మ. నువ్వెందుకు జపం చేయటం? నీ జపమే దానికి విరోధం పొమ్మన్నాడు. ఇట్ ఇస్ అన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ఆత్మస్థితి. కాబట్టి ఆలోచనలు తీసివేయటం, ఆలోచించేవాడు కూడా లేకుంటాం అనేది అహంకారం జీవుడి యొక్క చేతిలో లేదు అని చెప్తున్నారు మీరు. అందుకనే ఊరక ఉండు, ధ్యానం చెయ్యొద్దు. ధ్యానం చేస్తే అది అవరోధము. పని కల్పించావు అంటే అహంకారానికి, నీ స్వరూపానికి దూరం అయిపోతూ ఉంటావు. ఎందుకని ఇంకా ప్రసన్న చెప్పినట్టు ఇంకో లోకాలకి వెళ్ళిపోతావు. ఇది బాగా ఉంది, శబ్దం రావటం లేదు, ప్రశాంతంగా ఉంది. కొందరైతే వెలుగు చూస్తున్నాను, కొందరు బ్లాంక్నెస్ చూస్తున్నాను. ఆత్మ అంటే ఏమీ లేకపోవటమే కదా, మహర్షి మౌనం అన్నారు కదా. గురించి అంటే ముందు అనేక ఆలోచనల నుంచి మీరు ఉదయం క్లాస్ లో చెప్పారు, ఈ ఏనుగు తొండం ఎట్లయితే కదలకుండా చేసి అట్లా ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్స్ కోసం ప్రయత్నం అనేక పద్ధతుల్లో చేస్తారు ఎవరైనా. ఒక థాట్ మీదనే ఉంటుందని ఆ తదుపరి పోవాలి. పోవాలి అంటే ఆత్మప్రకాశంతో పోతుంది. నేంత నువ్వు పోవు. ఏమా అదే గురుజీ. వంట చేయాలి అంటే ఒక అగ్నితోనే ఉడుకుతుంది. నువ్వు అన్నీ పెడతావు పొయ్యి మీద, వెలిగించవు, వంట ఎట్లా అవుతుంది? కాబట్టి మహర్షి చెప్పిన ధ్యానము అహం ఐడెంటిటీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే కుదురుతుంది, లేకపోతే కుదరదు. కేవలం ధ్యానం కుదరటం కాదు, దాని స్వరూపమే ధ్యాన స్థితి. కుదరటం అన్న ప్రసక్తి లేదు. ఇందాక చెప్పాగా అమ్మాయికి, నీవు అహంకారానికి అమ్మ అహంకారం ఎప్పుడూ లేదు తల్లి. అన్నపూర్ణ ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు, ఉండదు. ఉన్నది ఎరుక మాత్రమే. ఎరుక లేకుండా అన్నపూర్ణ లేదు, అన్నపూర్ణ లేకపోయినా ఎరుక ఉంటుంది. అంతే కదా. కాబట్టి నీవు ధ్యానం చేయటం మానేస్తే తప్ప నీ స్వరూపము ఆత్మ అని ఆత్మగా తెలుస్తుంది, జీవుడిగా తెలియదు. ఇది నా అనుభవం. తిరుపతి పోవాలన్నా కూడా ఐడెంటిటీ కన్ఫర్మ్ అవ్వాల్సిందే. తిరుపతి పోవట ఇప్పుడు కూడా లేదమ్మా. నువ్వు కల్పించుకున్నావు త్రిపుటిని. ఈ మంత్రం బాగుంటుంది, ఈ జపం బాగుంటుంది, ఈ దైవనామం బాగుంటుందని కల్పించుకుని త్రిపుటి ఏర్పరచుకున్నావు నీవు. అదొక కల్పన, దేవుడి ఆలోచన, కల్పనే అది. దేవుడికి నామరూపాలు నువ్వు పెట్టుకున్నావు, నువ్వు పెట్టేవు నామరూపాలని. చెప్పినట్టు కాసేపట్లో అదృశ్యం అవుతాను ఎవరో మాట్లాడబోతుంటే. గురువు గారు, మరి ఉపదేశ సారంలో ఆర్జిదారయ శ్రోతశాసనం సరళ చింతనం విరళ తప్పరం చెప్పుకొచ్చారు కదా, మరి దాన్ని ఎందుకు చెప్పారు గురువు గారు? మరి ఎందుకని ధ్యానము అవరోధం అంటున్నారు ఆత్మకి అని. మళ్ళీ ఒకసారి చెప్పది తెలియపోతుంది. ఆజ్యధారయ శ్రోతశాసనం సరళ చింతనం
అంటే ఏమిటి? ఆర్చదారులాగా నేతిదారలాగా. అవేర్నెస్ అని, అన్బ్రోకెన్ అవేర్నెస్ అది. ఓ మతి మరుపు లేని ఒక ఆర్చదారగా ఆత్మ ఉంటుందని చెప్పటం. ఉహు, ఉమ్. ఏమా? చెప్పండి గురువు. తర్వాత ఆద్యధారయ శ్రోతసాసమం సరళ చింతనం విరళ తపరం. సరళ చింతనం అంటే ఆత్మచింతన. సరళము నేను ఉన్నానన్న ఎరుకతో కూడుకొని ఉంటుంది అది. అంటే మీరు ఇక్కడ సరళ చెప్పేది ఆత్మ స్థితి గురించి చెప్తున్నారు, అంటే ధ్యానం గురించి ఆత్మ కాదు ఇది. కాదు కాదమ్మా, ఆత్మస్థితి గురించే ధ్యాన రూపేణ చెబుతున్నాడు. ఆత్మస్థితి గురించి ధ్యాన రూపాన్ని చెప్తున్నారు. ఓ ఆ జపం చేస్తూ ఉన్నది ఆత్మ. నువ్వెందుకు జపం చేయటం? ఊరికే ఉండు, నీవుగా ఉండు అని చెప్పటం. గురూజీ, రమణ మహర్షి కూడా చిత్త జపం ఉత్తమం అని చెప్తారు కదా. అది ఎందుకని? చిత్తం అంటే ఏమిటి? వీళ్ళ మనస్సు. జపం అంటే ఏమిటి? నేను ఉన్నానని ఎరుకతో ఉండు అనే చింతన బాగుందని అర్థం. మనస్సు వేరు, ఆత్మ వేరు అట్లా ఉండదమ్మా. ఈ ప్యూరిఫైడ్ ఈగో ఈజ్ ఆత్మ. తాము లేని స్థితే తాడు. అట్లా చిత్త జపం అంటే అక్కడ నేను చిత్త జపం ఉత్తమం. ఉంటాం. చిత్త జపము అంటే చిత్తములో, మనస్సులో నేను ఉన్నాను అన్న ఎరుక ఉండి తీరుతుంది. నువ్వు చేసే రామకృష్ణాకి జపం కాదు. అది పక్కకు పెట్టి నేను జపం చేస్తాను, యాత్రలకు పోతాను, ప్రదక్షిణలు చేస్తానంటే ఆయన మనకి ఏం చేస్తాడు? చేసుకొని కర్మానుసారంగా అంటాడు. చిత్తము వేరు, ఆత్మ వేరు అట్లా ఉండదమ్మా. చాలా సింపుల్ గా చెబుతాను, అర్థం చేసుకోండి, మనసులో పెట్టుకోండి. నీవు అన్యత్వాన్ని చూస్తే అహంకారం. నీవుగా నిలిచి ఉన్న ఉనికి ఉంటే అది ఆత్మస్థితి. వెరీ సింపుల్.